హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఐనువోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతరపై మంత్రి కొండ సురేఖ సమీక్షించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్, డీసీపీ అంకిత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ నుంచి 3 నెలల పాటు జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు మంత్రి. లక్షల మంది భక్తులు హాజరు కానున్న మల్లన్న జాతరలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్స్ ఏవైతే ఉన్నాయో మరి అన్ని రిపేర్ అయినాయి అన్న. రోడ్స్ ఎంట్రన్స్ రోడ్డు బాగాలేదండి. కూర్చొని మాట్లాడండి. అది ఆన్ చేసుకో. ప్యాచ్ వర్క్స్ అన్ని కావాలి. అదే ఆ ప్యాచ్ వర్క్స్ ఇంపార్టెంట్. ప్యాచ్ వర్క్ ఒక 4 days లో స్టార్ట్ చేస్తాం. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం? మాక్సిమం ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఓకే. ఫస్ట్ వాళ్ళకి డెడ్ లైన్ ఆ లోపల మీరు తర్వాత మళ్ళీ మీరు రోడ్ మీదకి రావద్దు. ఓకేనా? సైడ్ కు కూడా ఏమన్నా ఇట్లా ఎత్తు వంపులు ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ ఏంటంటే బారికేడ్ కట్టాలి. మీరు R&B వాళ్ళు ఈజీగా ఉంటుంది అనేది వీళ్ళ డైరెక్షన్ లోనే మీరు అవి కట్టండి. అర్థమైందా? అవి కూడా మళ్ళీ ఏదో నెట్టేస్తే పడిపోయేటట్టుగా కాకుండా చాలా గట్టిగా ఉండేటట్టు చూడండి. అదే అంటున్నా. బావులు ఇప్పుడు అవ్వదు మ్యామ్, పెద్ద వర్క్. బట్ కొంచెం అది ఏం చేసుకోవచ్చు, అది పెద్ద వర్క్ ఉంది. హైమాస్ట్ అంతా ఇప్పుడు పని చేస్తున్నాయి కదా, వర్కింగ్ లో ఉన్నాయినా? కొంచెం రిపేర్ ఉంది మేడం. లైట్స్ ఏమైనా చేంజ్ చేయాలి. హైమాస్ట్ లైట్స్ లాస్ట్ ఇయర్ కూడా తరఫున నుంచి పెట్టడం జరిగింది. ఏమైనా లైట్స్ రిప్లేస్ చేయాలి. అదే చెకప్ చేయడం ఇంకా కొత్తగా హైమాస్ట్ కావాలి. లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కగా సమన్వయంతో ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్. ఇక్కడ ఎవరిది కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా నేను గొప్ప మీరు గొప్ప అనకుండా ఇట్ ఈస్ అవర్ వర్క్, ఇది మన పని, ఇది గవర్నమెంట్ పని అని భావించి అధికారులందరూ కూడా సమన్వయంతో చేయవలసిందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ దీనికంటే ముందు నేను ఒకసారి రివ్యూ చేసుకొని వాట్ ఈస్ ద షార్ట్ ఫాల్స్ ఉన్నాయో చూసుకున్నాం. అలాగే ఇప్పుడు మన మంత్రివర్యులు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా ఆ సూచనల ప్రకారంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ బి డూ హార్డ్ వర్క్ ఫర్ ద టైమ్ ఆఫ్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి అందరు కూడా ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వైటల్ రోల్ ఉంటుంది. మీరు అందరు సమన్వయంతో చేస్తేనే సక్సెస్ వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎగోస్కు పోకుండా ఒకరినొకరు సమన్వయపరచుకుంటూ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన వరంగల్లోని ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా